నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్రంతో చర్చించి ఇప్పటికే చాలా నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఇక అమరావతిలో ఏదైతే ఐకానిక్ భవనాలు నిర్మిస్తామని చెప్పి దీనికి ఒక డెడ్ లైన్ పెట్టుకుని మరి కూటమి గవర్నమెంట్ పనిచేస్తున్నది. మరి అమరావతి పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటికీ అమరావతి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక అమరావతి పోలవరం రెండు కళ్ళుగా పనిచేస్తూ వస్తున్నారు. సో అమరావతి నిర్మాణానికి ఈసారి డెడ్ లైన్ పెట్టుకొని మరి ఆయన వర్క్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రచారాలే ఎక్కువ వైసీపీ చేస్తూ ఉంది. అమరావతి రాజధానికి పనికిరాదని మొన్న బుడమేరు వాగు పొంగినప్పుడు కూడా ఇదే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది వైసీపీ. చూస్తే శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి పనికిరాదని నిర్మాణానికి రాజధాని కోసం అని చెప్పి మొన్న కూడా ప్రచారం చేసిన పరిస్థితి. కానీ కొంతమంది వచ్చేసి ఇప్పుడు కూడా ఆ భవనాలు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పి కూడా మొన్న రిపోర్ట్ కూడా వచ్చింది. సో మీరేం చెప్తారు సార్? అమరావతి పునర్నిర్మాణ పనులకైతే బాగా దృష్టి పెట్టారు చంద్రబాబు గారు. ఎప్పటికి కంప్లీట్ అవుతుందంటారు? మీరేం చెప్తారు? అమరావతి అనేది పోలవరం అనేది రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్కి. అమరావతి పునర్నిర్మాణం అనేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే బిగిన్ చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే టైంలోనే అమరావతిలో ఉన్న రోడ్లన్నీ క్లియర్ చేశారు. జంగిల్ క్లియరెన్స్ రోడ్లన్నీ క్లియర్ చేసేసారు. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, స్టేట్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనమాట. మనకి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఇప్పుడు అమరావతిని మనం పునర్నిర్మించుకోవడానికి మనకి నిధులు కావాలి. ఆ నిధులు కేంద్రం మనకు సహకరిస్తుంది. కేంద్రం మనకి 15,000 కోట్ల నిధిని సమకూర్చింది. వరల్డ్ బ్యాంక్ ద్వారా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా, ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ రెండు కలిపి 15,000 కోట్లు రీసెంట్గా దాన్ని శాంక్షన్ చేశారు. 6,500 కోట్లు ఒకటి, 6,500 కోట్లు ఒకటి. నిధులకు కొరత లేదు. పునర్నిర్మించడానికి నిధులు ముఖ్యం కాబట్టి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది. అలాగే హుడ్కో కూడా దగ్గర 13,000 కోట్లు శాంక్షన్ చేసిన రుణం. అది హుడ్కో రుణం అనమాట. అలా కాకుండా ఇంకొక బ్యాంక్ కూడా ఒక 4,000 కోట్లు శాంక్షన్ చేసింది మొన్న. అలా కాకుండా మన బడ్జెట్లో, స్టేట్ బడ్జెట్లో కూడా క్యాపిటల్కి 4,000 crores అట్టు పెట్టారనమాట. కాబట్టి నిధుల కొరత లేదు. కానీ ఎక్కడి నుంచి ప్రారంభించి ఎలా మొదలు పెట్టాలనేది ఈ గత 4 నెలల నుంచి చంద్రబాబు గారు, నారాయణ గారు, అందరూ మంత్రులు, వివిధ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి చర్చించుకొని మొదలు ఏం చేశారంటే మన అమరావతిని గత 5 సంవత్సరాల్లో శిథిలావస్థకి చేర్చారు. దట్టమైన అరణ్యంలాగా ఉన్న అమరావతిని మొట్టమొదట జంగిల్ క్లియరెన్స్ కోసం 36 కోట్ల రూపాయలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఇప్పుడే ఆ అమరావతి క్లియర్ అయిందనమాట. క్లియర్ అయిన తర్వాత అక్కడ సిఆర్డిఏ బిల్డింగ్ ఒకటి కట్టి ఉంది, కానీ కంప్లీట్ అవ్వలేదు. దాన్ని లాస్ట్ మంత్లోనే మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి కన్స్ట్రక్షన్ బిగిన్ చేయించారనమాట. శంకుస్థాపన చేయించారు. అది ఫస్ట్ అమరావతిలో ఫస్ట్ కంప్లీట్ కాబోయే బిల్డింగ్ సిఆర్డిఏ అనమాట. అది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కాబట్టి అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుద్ది కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ అంతా అక్కడ జరుగుతుంది. తర్వాత కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే కాక రైల్వే లైన్ ఒకటి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? అది ఖమ్మం జిల్లాలో ఉన్న ఎరుబాలెం నుంచి మన గుంటూరు జిల్లాలో ఉన్న నంబూరు వరకు వయా అమరావతి అనమాట. ఆ అమరావతిలో ఐకానిక్ రైల్వే స్టేషన్ కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2,000 కోట్ల చిల్లర అనమాట. అదంతా కేంద్రమే భరిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన యొక్క సౌకర్యం ఏంటంటే అమరావతిలో ఈ లైన్ యొక్క సౌకర్యం ఏంటంటే 57 కిలోమీటర్లో ఎక్కువ పార్ట్ అమరావతిలో నుంచే వెళ్ళింది. అది మొత్తం 10 స్టేషన్లు ఉంటాయి. ఎక్కువ పార్ట్ అమరావతి క్యాపిటల్లో నుంచే వెళ్ళింది. క్యాపిటల్లో నుంచి వెళ్ళింది కాబట్టి భూ సమీకరణకి మనకి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది భూమి. రైతులు ఇచ్చిన భూమి ఉందన్నమాట. అది భూమిని మనం సమీకరించుకోవక్కర్లేదు కాబట్టి మనం ఇమీడియట్గా రైల్వే పనులు బిగిన్ చేయొచ్చు అనమాట. అది శాంక్షన్ అయిపోయింది. మన రైల్వే మంత్రి గారు కనుక ఆర్డర్ ఇచ్చేస్తే ఇమీడియట్గా మనం అమరావతిలోనే మొదలుపెట్టేయచ్చు స్టేషన్ కన్స్ట్రక్షన్, రైల్వే ట్రాక్ ఇదంతా. చాలా తక్కువ ల్యాండ్ కావాలి ఖమ్మం జిల్లాలో కూడా. కొంతేమో నందిగామ ఆ ప్రాంతాల్లో కొంత 50-60 ఎకరాలు, 100 ఎకరాలు చాలా తక్కువ. తర్వాత కృష్ణానది మీద 3 కిలోమీటర్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. దాన్ని ఐకానిక్ బ్రిడ్జ్గా చేయమని మన స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నాను. దానికి
ఐకానిక్ బ్రిడ్జ్గా ఎడిషనల్గా అయ్యే ఖర్చు మేమే భరిస్తామని కూడా స్టేట్ గవర్నమెంట్ చెబుతుందన్నమాట. అలా రైల్వే లైన్ వచ్చేసింది అమరావతికి. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఆల్రెడీ అమరావతిలో XLRI ఒకటి, దానికి సైట్ ఆల్రెడీ ఒక 50 ఎకరాలు కేటాయించారు 2014-2019 మధ్యలో. అది మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇండియాలో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్ అది. వాళ్ళు ఎప్పుడో ఈ వాడికి పెడితే చాలామంది విద్యార్థులు దాంట్లో చదువుకునేవాళ్ళు. ఈ 2019లో వేరే గవర్నమెంట్ రావటం వల్ల దాన్ని వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు XLRI అంటే జంషెడ్పూర్లో ఉంటుంది. అది ఇండియాలో ఒకే ఒక చోట ఉంది, జంషెడ్పూర్. కానీ ఢిల్లీలో కూడా మొన్న ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అమరావతిలో కూడా పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళకి సైట్ ఉంది. అలా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను వస్తుంది, రైల్వే స్టేషను వస్తుంది. అలాగే డీప్ టెక్నాలజీతో ఒక ఐకానిక్ టవర్స్ కట్టాలని నిర్ణయించారు మొన్న. అలాగే నిన్న సబ్ కమిటీలో కొన్ని కేంద్ర సంస్థలు 130 కేంద్ర సంస్థలు కానీ డిఫరెంట్ వాటికి ఆల్రెడీ సైట్లు అలాట్ చేసి ఉన్నాయి. ఆ అలాట్ చేస్తున్న సైట్లు కొంతమంది ఆల్రెడీ వాళ్ళు మనీ పే చేసి ఉన్నారు, కానీ దాంట్లో ఏం కట్టల. మిగతా వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఆ టైంలో గవర్నమెంట్ మారిపోవటం వల్ల వాళ్ళు కూడా దాంట్లో ఏమీ కట్టల. ప్రస్తుతం వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళు కనుక ముందుకు వస్తే వాళ్ళకి ఎప్పుడైతే ఏ టైంలో అయితే కేటాయించామో అదే డబ్బులతో అదే రేట్తో వాళ్ళకి ఆ ప్లాట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు అప్పుడు యాక్టివిటీ బిగిన్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో రీసెంట్గా నిన్న మొన్నట్లో కూడా ESI హాస్పిటల్, అది లేబర్ డిపార్ట్మెంట్ది, దానికి ఒక 20 ఎకరాలు కేటాయించారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అది దానికి 15 ఎకరాలు కేటాయించారు. 2014-19 మధ్యలోనే కేటాయించారు. గవర్నమెంట్ లేకపోవటం వల్ల దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా త్వరలో బిగిన్ చేయబోతున్నారు 2-3 నెలల్లో. అట్లాగే మెడికల్గా ఆల్రెడీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఉందన్నమాట. ఎయిమ్స్ ఉంది, ESI హాస్పిటల్ వస్తుంది, క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. ఇలా మెడికల్గా మనకి సఫిషియెంట్గా ఇంకా SRM వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ పెడతానంటున్నారు, హాస్పిటల్ పెడతానంటున్నారు. మెడికల్ కాలేజీ ఉందంటే హాస్పిటల్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అట్లాగే ఎడ్యుకేషన్ సెంటర్గా అమరావతి ఆ రూపంలోకి వెళ్తుంది, ఎడ్యుకేషన్ సెంటర్గా. అలాగే హెల్త్ సెంటర్గా కూడా, హెల్త్ సెంటర్, ఎడ్యుకేషన్ సెంటర్, ఈ రెండింటికి అది ప్రసిద్ధి చెందుద్ది. ఈలోపు రోడ్లన్నింటినీ వేయాలన్నమాట. వాటికి కూడా టెండర్స్ ఇటువరకే పిలుస్తున్నాయి. ఆ టెండర్స్ రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళీ టెండర్స్ని పిలుస్తున్నారు. డిసెంబర్ ఆఖరికల్లా ఈ టెండర్స్ ప్రక్రియ పూర్తవుతుంది. జనవరి నుంచి అమరావతి పునర్నిర్మాణం మొదలవుతుంది, పునర్నిర్మాణ దశగా వెళ్తుందన్నమాట. ఐకానిక్ టవర్స్ 5, దాన్ని డిజైన్స్ నార్మన్ ఫాస్టర్ వాళ్ళు చేశారు. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వస్తున్నారనమాట. వాళ్ళు మధ్యలో పూర్తిగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి యొక్క కాంట్రాక్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క బిల్డింగ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి మొత్తం వాళ్ళ పర్యవేక్షణలో జరిగిన తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ అది. వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. దాని మీద ఆర్బిట్రేషన్కి వెళ్తే వాళ్ళకి 9 కోట్లు కట్టాల్సి వచ్చింది గవర్నమెంట్. 9 కోట్ల నష్టం వాళ్ళకి. అలా 9 కోట్లు కట్టేశారు. ఇప్పుడు నార్మన్ ఫాస్టర్ డిజైన్స్తోనే ఐకానిక్ టవర్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. 5 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియట్, ఇవన్నీ అనమాట. అలా కాకుండా 2019లో ఎప్పుడైతే మన తెలుగుదేశం గవర్నమెంట్ ఓటమి చెందిందో, పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా వచ్చాడో, రాగానే వచ్చిన వారంలోనే ప్రజావేదికను ధ్వంసం చేయమని ఫస్ట్ మీటింగ్లోనే ఇన్స్ట్రక్షన్. అది ఒక ధ్వంసంతో అతని యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. ఆ ధ్వంసంతోనే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసుకుంటూ వచ్చాడు, అన్ని ధ్వంసం చేసుకుంటానే. ఎన్ని ధ్వంసాలు చేశాడో లెక్కలేదు. అది చెప్పాలంటే మనకు గంటలు పడతాయి ఆ ధ్వంసాన్ని గురించి. దాని గురించి తర్వాత డిఫరెంట్గా మాట్లాడుకుందాం. ఆయన సొంత ఇల్లే తాడేపల్లిలో కట్టుకుని దానికి ఫెన్సింగ్, ఐరన్ గ్రిల్స్ పెట్టాడు, ఐరన్ వాల్, దానికి 12 కోట్లు ఖర్చు పెట్టాడు. దానికి ఏం చేస్తారో ఇప్పుడు ఎవరు చెప్పట్లా. ఆ 12 కోట్లు ఆయన దగ్గర నుంచి మనం వెనక్కి తీసుకోవాలా, లేకపోతే మరి ఏం చేయాలి? కోడెల శివప్రసాద్ గారు 2 సోఫాలు అట్టి పెట్టుకున్నారండి, ఆయన అల్లరి చేశారు, ఆయన బాధపడి ఆయన చనిపోయాడు. ఈయన ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఇవన్నీ చూసాకే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఒకటే వినిపిస్తుంది, రెవెన్యూ రికవరీ చట్టం తీసుకురావాలి, ఇవంతా కూడా మళ్ళీ రికవరీ చేయాలని డిమాండే వినిపిస్తుంది. అవును, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అతను మా సొమ్ముతో కట్టుకున్నాడు, మా సొమ్ముతో అతను అనుభవిస్తున్నాడు. అలాగే ఋషికొండలో కూడా 450 కోట్లు పెట్టి అలాంటి ప్యాలెస్లు భారతదేశంలో లేవు. అలాంటి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. తను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకున్నాడు. అంత విలాసవంతమైన భవనాలు అవసరమా మనకి? ఆ 500 కోట్లు పెట్టుకుంటే ఎంతమందికి ఇళ్ళు వచ్చాయి?
అలా అలా అతని ధ్వంసం గురించి చెప్పుకోవడం అనేది మనకి టైం వేస్ట్ కూడా అసలు. దాని బదులు మనం అమరావతిని ఎలా పునర్నిర్మించుకున్నాము ఆ మాటలు మాట్లాడుకుంటే మంచిది, ప్రజలకు కూడా చక్కగా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ పట్టే అవకాశం ఉంటుందంటారు అమరావతి నిర్మాణం పూర్తి అవడం కోసం? దాదాపుగా ఎన్ని ఇయర్స్ పట్టే అవకాశం ఉంటుందంటారు? చంద్రబాబు గారు నిర్దేశించింది ఏంటంటే 3 సంవత్సరాలు నిర్దేశించారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఒక 4 to 5 ఇయర్స్లో వాళ్ళు అనుకున్న బిల్డింగ్స్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ కానీ, హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, గజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ, జడ్జెస్ క్వార్టర్స్ కానీ, ఎన్జిఓస్ క్వార్టర్స్ కానీ, డిఫరెంట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఇవన్నీ నేను అనుకునేది 3 ఇయర్స్లో, మ్యాక్సిమం 3 ఇయర్స్. ఏమన్నా కొంచెం అనుకోని పరిస్థితులు ఏదైనా ఎదురైతే 4 ఇయర్స్ అట్లా పడుతుంది అనమాట. ఒక షేప్ వస్తుంది అమరావతికి. అట్లాగే మనం ఇన్నర్ రింగ్ రోడ్ మాట్లాడుకున్నాము, తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ మాట్లాడుకున్నాము, విజయవాడ ఈస్ట్ బైపాస్ మాట్లాడుకున్నాము. అలాగే యాక్చువల్గా వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ కడదామని అనుకున్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. 10 TMC వాటర్ కూడా దానికి రిజర్వాయర్ తయారవుద్ది అనమాట. అలాంటి రిజర్వాయర్ గవర్నమెంట్ పోగానే అవన్నీ అయిపోయినాయి. కృష్ణా రివర్ ఎగువన అనమాట, దిగువన కూడా 2 బ్యారేజీలు కడదాం అనుకున్నారు. ఎక్కడ? చోడవరం దగ్గర ఒకటి, బొబ్బర్లంక దగ్గర ఒకటి. దాంట్లో 4 TMC చోడవరం దగ్గర, 4.5 TMC బొబ్బర్లంక దగ్గర కడదాం అనుకున్నారు. అది ఒక 2,500 కోట్లు, ఇది ఒక 2,500 కోట్లు, ఇది ఒక 3,500 కోట్లు. దగ్గర 10,000 కోట్లు ఉంటే కృష్ణా గుంటూరు జిల్లాలకి తాగునీరుకి సాగునీరుకి అసలు సమస్యే ఉండదన్నమాట. అలాగే సముద్రం నుంచి వచ్చిన ఉప్పు నీరు సీపేజ్ కూడా ఉండకుండా తీపి నీరు అనమాట, అండర్గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుద్ది అనమాట లెవెల్స్. అది కూడా ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అలా అమరావతికి ఎన్నో చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయన్నమాట. మనం అమరావతి పునర్నిర్మాణంలో కొన్ని మాత్రమే మనం చెప్పుకున్నాం, 1% చెప్పుకున్నాం అనమాట. ఇలా మొదలుపెట్టుకుంటా వెళ్తే అమరావతి ఒక మహా అద్భుతమైన నగరంగా మారుతుంది అనమాట. రైట్, చూద్దాం సార్, అది త్వరలో నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.